పరమ తండ్రి, యుగ యుగాలలో మానవ లోకాన్ని మీ యొక్క పాలనలో, మీ యొక్క సంరక్షణలో నడిపిస్తుండగా, మీ సత్యాలు దేవా ఈ కాలంలో మాకు అందిస్తుండగా, వాటిని మేము తండ్రి మా హృదయాల్లోకి, మా జీవితాల్లోకి మేము ఆహ్వానించుకున్నావా, గ్రహించగలిగే దేవా మనోనేత్రాలను వెలిగింపజేయమని, మీ యొక్క ఆత్మతో దేవా మీ స్వరాన్ని వినగలిగే అదృష్టాన్ని, భాగ్యాన్ని మాకు ఇవ్వమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. అందరికీ వందనాలు. దేవుని యొక్క మార్గంలో నుంచి మనల్ని పక్కత్రోవ పట్టించే కారణాలు ఏంటో ఈరోజు వాక్యం నుంచి మనం తెలుసుకుందాం. దేవుడిలోనే ఉన్నాం అనుకుంటూ దేవుడికి దూరం అయిపోయే పరిస్థితులు కూడా మనుషుల్లో ఉంటాయి. అలాంటి పరిస్థితులు మనం గమనించినప్పుడు మనకు అర్థమవుతుంటుంది. పేతురు గారు యేసుప్రభు చేపట్టుకొని ఆయన్ని గద్దించాడు అని రాయబడింది. అప్పుడు యేసుక్రీస్తు వారు, సాతానా నువ్వు వెనక్కి పోచు, తనకు సాతాను మార్గంలో ఉన్నాడని, సాతాను యొక్క ఆలోచన అదని పేతురు గారికి తెలియదు. యేసుప్రభు నేను చనిపోతాను, నువ్వు సిలివేస్తాను, భయంకరమైన హింసలు పెడతానని చెప్తే, ప్రభు నీకు అది వెనక్కి జరగకూడదు, నీకు దూరం కాకన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఈ ఆలోచన నీది కాదు సాతానుది అని చెప్పారు. అంతేకాదు ఇస్కరియోతు యోధ సాతాను ఆలోచనలతో శిష్యులతో పాటు కలిసి జీవిస్తుంటాడు, శిష్యులతో నడుస్తూ ఉంటాడు, యేసుప్రభుని బేరం పెడుతుంటాడు. శిష్యులు ఎవరికి తెలియదు ఇస్కరియోతు యోధలో సాతాను ఉందని, సాతాను ఆలోచనలు ఉన్నాయని ఎవరికి తెలియదు, యేసుప్రభు మాత్రమే తెలుసు. అంటే ఈవెన్ ఇస్కరియోతు యోధ కూడా తెలియదేమో అని అనుకుంటాడు, ఎందుకంటే ఇందాక పేతురులాగా. కాబట్టి మన జీవితాల్లో, మన మార్గాల్లో, మన విధానాల్లో నిజంగానే మన దేవుళ్ళో ఉన్నామా లేదా మనకు ఎలా తెలుస్తారు అన్న విషయాన్ని బైబిల్లో నుంచి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే దేవుడు ప్రతిదీ కూడా ఖచ్చితమైన వివరణలతో ఆయన అన్ని మనకు అనుగ్రహించాడు, అన్ని మనకు చెప్పాడు. ట్యూషన్ పిల్లలకి అప్పుడప్పుడు కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు మంచిగా బతికాము, దేవుడి గురించి, దేవుడు నమ్మకం యేసుప్రభుని, కానీ మంచి పనులు చేస్తూ బతికాం. మరి దేవుడి గురించి తెలియని వాళ్ళు కూడా చాలా మంది అంటారు కదా, వాళ్ళు చచ్చిపోతే ఆత్మలోకి ఎందుకు వేస్తాడు దేవుడు అని అడిగారు. అడిగినప్పుడు వాళ్ళకి దేవుడి గురించి తెలియదని నువ్వెందుకు అనుకుంటున్నావు, నువ్వు నేను అనుకుంటుంటాం వాళ్ళ అమాయకులు అలాగేనని అనేక రకాలుగా ఆలోచిస్తుంటాం. చాలా మంది అడవుల్లో ఉంటారు, వాళ్ళకి యేసుప్రభు తెలియదు, వాళ్ళు చచ్చిపోతారు కదా, మరి నరకానికి వెళ్ళిపోతారేమో అనేక ప్రశ్నలు అనుకుంటుంటాయి. కానీ బైబిల్ క్లియర్గా చెప్తుంది, దేవుడి గురించి తెలియసత్యం లేదు, అది వారి మధ్య విశుద్ధమై ఉంది, అది తేటపరచబడింది, దేవుడే దాన్ని వారికి విశుద్ధపరుస్తున్నాడని రాయబడింది బైబిల్లో. కానీ దేవుడు ప్రతి వ్యక్తితో మాట్లాడుతాడు, ప్రతి జాతికి, ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన గురించి సమాచారం ఆయన ఇచ్చుకుంటాడు. ఆ ఇచ్చే విధానాలు నీకు నాకు అర్థం కాకపోవచ్చు, ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మనకి దేవుడి గురించి అర్థమవుతుంది. కాబట్టి దేవుడు ఖచ్చితంగా అన్ని విషయాలు మనకు చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా దేవుడి యొక్క మార్గం నుంచి మనుషులు తొలగిపోతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ఆది కాలం నుండి కూడా. ఒకసారి బైబిల్లో ఆయన చెప్తున్న ఒక విచిత్రమైన మాటలు మనం చదివిన తర్వాత, దేవుడి యొక్క మార్గంలో నుంచి, దేవుడి యొక్క చిత్తంలో నుంచి మనం ఎలా తప్పిపోతుంటాం, తప్పిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని, కొన్ని విషయాల గురించి మనం ధ్యానిద్దాం. 32వ కీర్తన 8వ చూడాలి. 32:8 మనం చదివినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు, ఆయన మాటలు ఎంత యథార్థమైన మనకు చూస్తే అర్థమవుతుంది. నేను నీకు ఉపదేశం చేస్తాను, దేవుడు మనకట బోధిస్తాడు, నీకు చెప్తాను అని చెప్పాడు. మీకు తెలుసా, యెషయా గ్రంథంలో మీరు చదివారు లేదో, వ్యవసాయాన్ని చేసే విధానం కూడా దేవుడు నేర్చుకోవడం అవుతాయి. ఎవరు నేర్పుతారు? ఎవరు? ఆయన వాడు హృదయంలో క్రమాన్ని పెట్టడం రాయబడింది. వ్యవసాయం ఎలా చేయాలి, పంటలు ఎలా పండించాలి నేనే నేర్పాను అని దేవుడు చెప్పాడు. తెలుసా? మీరు గమనించండి, చిన్నపిల్లలు బంగారంటే మనం చెప్తారా, మనం చెప్తారు బంగురుతారా? వాళ్ళు ప్రారంభంలో పుట్టిన తర్వాత 3 నెలల తర్వాత బోర్లా పడతారు. అప్పటికి ఎన్నలకి 3 నెలలు మీరు మనం చెప్తాం బోర్లా పడని చెప్తావా? సిస్టమ్ పెట్టాడు దేవుడు, ఈ శరీరంలో టైం మిషన్ పెట్టాడు. శాస్త్రవేత్తలు అయితే టైం టేబుల్ పెట్టాడు దేవుడు ఈ శరీరంలో, అంటే ఉందని వాళ్ళు చెప్తుంటారు, దేవుడిని పదాలు ఒప్పుకోరు వాళ్ళు. చూడు ఆటోమేటిక్ వాళ్ళే దొరుకుతుంటారు, వాళ్ళే పంపుతుంటారు. 6 నెలలు వచ్చేసరికి తర్వాత కూర్చుని ఉంటారు. మనం చెప్పం, మనం చెప్పిన వాళ్ళు చేయరు కూడా. కానీ ఆ పద్ధతి దేవుడు ఆ నడవడికను మానవ దేవంలో పెట్టాడు. కాబట్టి బైబిల్ మీరు చదివినప్పుడు ఇలాంటి ఉద్దేశాలు చదవండి, మీకు అన్ని అద్భుతంగా కనబడుతుంటాయి. కాబట్టి వ్యవసాయం నేర్పే విధానం అంట, ఆ దుక్కు దున్నే విధానం అన్ని చెప్తుంటూ నేనే నేర్పాను వాడికి క్రమాన్ని, నేనే జ్ఞానం ఇచ్చాను, నేనే బుద్ధిని ఇచ్చాను అని చెప్తున్నాడు. అందుకే దేవుడు ఇక్కడ అంటాడు మనతోని, అంటే శరీర సంబంధమైన పంటలు కూడా దేవుడు నేర్పిస్తాడు, దేవుడు నేర్పిస్తాడు.
ఈరోజు శాస్త్రవేత్తలు ఎక్కడ లేని విషయాలు కనిపెడుతున్నారంటే అది వారు తెలివితేటల గొప్పతనం అనుకోకండి. దేవుడు తన బిడ్డలకు అనుగ్రహిస్తాడు ఆ జ్ఞానం. దానికోసం వాడు ఏడుస్తున్నాడు. రాత్రి పగులు వాళ్ళ పనిలో ప్రయాసలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుడు పెట్టలే కదా, దేవుడు పెట్టలే కదా అని ఇస్తాడు. ఓకే, నీకేం కనిపెట్టాలనుకుంటున్నారు బాబు, ఏంటి నీ బాధపడుతున్నారు రాత్రి పగులు, సరే అయితే కనిపెట్టు, సరే తీసుకో అని ఇస్తుంటాడు. దాన్ని పట్టుకొని మనం గొప్ప అనుకోకండి, దేవుడు గొప్ప. ఒకసారి మనం చదువుదాం 32వ కీర్తన 8వ చదివితే, నేను ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గం. వాళ్ళు నడవలసిన మార్గం ఎవరు బోధిస్తారు? అంటే నాకు తెలియదు అని నువ్వు అనడానికి అవ్వదు, అంజలి అనడానికి అవ్వదు, దేవుడు నమ్ముకున్నాడు అనడానికి అవ్వదు, పాస్టర్ గారు అనడానికి అవ్వదు, విశ్వాసం అనడానికి అవ్వదు, లేదంటే నాకు పాస్టర్ గారు చెప్పలేదు, నాకు కాదు చెప్పలేదు, ఇది చెప్పడం అవ్వదు. ఇక్కడ ఎవరు బోధిస్తున్నారు? ఎవరు బోధిస్తున్నారండి? పాస్టర్ గారి ద్వారా ఆయన బోధించొచ్చేవు, నువ్వు బైబిల్ చదివినప్పుడు బోధించొచ్చేవు, టీవీలో మెసేజ్ చూసినప్పుడు కరెక్ట్గా నీకు సంబంధించిన వాక్యం రావచ్చేమో. నేను ఒక యూట్యూబ్ వీడియో చూసాను అనమాట. నరకానికి వెళ్ళిపోయిన విశ్వాసులు అనమాట. నరకంలోకి ఎందుకు కాలిపోతుంటే, నరకంలోకి ఎందుకు కాలిపోయాడు అనే విషయాన్ని వాడు జ్ఞాపకం తెచ్చుకుంటాడు. జ్ఞాపకం తెచ్చుకుంటుంటే ఆడు చూపించాడు ఏంటంటే, ఆ టీవీ చూసేటప్పుడు దేవుడు వాక్యం వస్తుంటే ఎవడు వస్తున్న వాక్యాన్ని మార్చేసి ఇంకెవడు చూశాడు. అవన్నీ కూడా వాడు ఆ నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాడికి జ్ఞాపకం వస్తున్నట్టుగా ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు, ఒక మూవీ. అది ఇంగ్లీష్ వాడికి, తెలుగు కాదు. చూసినప్పుడు మనకు అంటే ఏం కనబడుతుంది, మనం కూడా ఏం చూస్తున్నాం మనకు తెలుసు తెలుగుగా. అంటే అలా చూసిన వాడు నరకానికి వెళ్ళిపోయిన విషయాన్ని వాళ్ళ తయారు చేశారు, చాలా అద్భుతంగా చేశారు. కాబట్టి మనం కూడా ఏం చూస్తున్నాం మనకు అర్థమైపోతుంది, భవిష్యత్తు ఏమైపోతుందో కూడా మనకు తెలిసిపోతుంది. అంటాడు, నేను నీకు బోధించదును, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదును. నీ మీద కాన్సన్ట్రేషన్ అంతా ఆయన కడు దృష్టి అంతా మనం పెట్టాడు, తన మనసు అంతా మనం పెట్టాట అంటే మనకు ఆలోచన చెప్తాడట. అబ్బా ఎంత గొప్ప దేవుడు అండి, నువ్వేం చేయాలో, ఎలా ఉండాలో, నీ జీవితం ఏంటో, ఎక్కడ తప్పు ఉందో, ఎక్కడ ఉప్పు ఉందో ఆయన ఆలోచన చెప్తాడు. కాబట్టి మనం వినం. ఎందుకంటే మా జీవితం, ఎందుకంటే మా కుటుంబం, ఎందుకంటే మా పిల్లలు, ఎందుకంటే నేను ఎలాగొన్నావు అని నువ్వు అనుకున్నప్పుడు నిజంగానే దేవుడు చిత్తంలో నువ్వు ఉన్నావా లేదా, లేదా దేవుడు చెప్పినట్టు వెంటనే నువ్వు చెక్ చేసుకోవాలి. బైబిల్లో అన్ని రకాల విషయాలు రాయబడ్డాయి, అన్ని విషయాలు. పేదరికం మీ ఇంట్లో ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పాడు దేవుడు తెలుసా. నిజంగా అన్ని సూత్రాలు చెప్పాడు. ఆరోగ్యం ఉండాలంటే ఏం చేయాలని చెప్పాడు, అన్ని విషయాలు. ఇది లేదన్నాకి లేదండి. భార్యాభర్తల మధ్య సఖ్యత కావచ్చు, ప్రేమానురాగాలు కావచ్చు. ప్రేమను వృద్ధి చేయగోరువాడట తప్పిదములను దాచిపెడతాడు ఉంది. మాటి మాటికి మిత్రభేదం కలగజేసేవాడంట, తప్పును ఎత్తి చూపేవాడంట, ప్రేమను చంపేస్తాడు రాయబడింది. బైబిల్ ఆ మాట ఎప్పుడు మీరు చదవలేదండి. మాటి మాటికి తప్పును మాట్లాడేవనుకో మీ మధ్యలో ప్రేమ తెచ్చిపోద్ది. ప్రారంభంలో పెళ్ళైనప్పుడు ఎలా ఉంటారు భార్యాభర్తలు, అద్భుతంగా ఉంటారు కదా, సంవత్సరం వేసరికి కొట్టేసుకుంటుంటారు అంతే. ఇంకా ఎందుకని ఒక లోపాలకు తెలిసిపోయి, ముందు తెలియదు, ముందు ఆవిడే మంచిగా ఇతరు మంచిగా కదా. అత్తరింటికి వెళ్ళగా అత్త కావచ్చు, మావ కావచ్చు, అక్కడికి ఆడిపోతారు కొత్తలు కదా. అప్పుడు ఏంటంటే ఇంటికి వెళ్ళి మాకు చాలా మంచిది మా అంటాడు. సంవత్సరం పోయిన తర్వాత ఏమంటాడంటే, అబ్బాయి స్టార్టింగ్ లో కోడల్ని కూడా ఉదయాన్ని లేపడు, ఎందుకంటే కొత్తగా వచ్చింది కదా అమ్మాయి, ఎందుకు ఇబ్బంది పడని ఈ పనులన్నీ అత్తలు చేస్తుంటారు. కొంతమంది స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు అనుకోండి, ఆ ఇబ్బంది అంటాం. కానీ ఒక 6 నెలలు అయిపోయాక ఈ ఊళ్ళో లోపల వీళ్ళు తెలిసిపోతుంది, ఈ ఊళ్ళో లోపల వాళ్ళు తెలిసిపోయి ఇంకా వాటిని తెప్పుకోవడం, వాటిని చెప్పుకోవడం, సమస్యలు స్టార్ట్ అయిపోతుంది. కానీ నిజంగా మీ ప్రేమ, మొదట్లో ఉన్న ప్రేమ ఒకవేళ కలకాలం ఉండాలంటే నువ్వేం చేయాలంటే తప్పుదాన్ని 10 సార్లు ఎత్తి చెప్పకు, 10 సార్లు ప్రపంచానికి చాటకు. దానివల్ల ఏమైపోతుందంటే ఉన్న ప్రేమ చచ్చిపోతుంది, మీకున్న స్నేహం పాడైపోతుంది. ఎవరితోనైనా మీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ప్రేమానురాగాలు పెరగాలంటే తప్పుదాన్ని ప్రపంచానికి ఎత్తి చూపకుండా వాడికే చెప్పి లేదా దాన్ని సరిచేసుకునే మార్గాన్ని మనం ఎన్నుకోవాలి. కాబట్టి నేను మీకు ఉపదేశం చేసేదిలో, నీకు ఆలోచన చెప్పేదిలో, నీకు బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వల్లను కంచెల గాడిదల వల్లను ఏంటి బోధిస్తాను చెప్తాను చెప్తే అక్కడ తాగిపోవచ్చు కదా. ఎవరు తీసుకొచ్చేది ఇప్పుడు? కంచెల గాడిదలను, గుర్రాన్ని. వాటికంటే బుద్ధి లేదు. మీరు అలా ఉండకండి, నేను మీకు బుద్ధి చెప్తున్నాను, నేను బోధిస్తున్నాను, నేను నీకు మార్గాన్ని చూపిస్తున్నాను, అయినా నువ్వు వాటిలాగా ఉండొద్దు అని దేవుడు చెప్పాడు. కాబట్టి మనం వాటిలో ఉండకుండా దేవుడు బిడ్డలుగా ఉండాలంటే ఆయన బోధ, ఆయన మార్గాల్ని మనం చూద్దాం. మొట్టమొదటి కారణం, దేవుడి యొక్క మార్గంలోంచి, సత్యంలోంచి, చిత్తంలోంచి ఎందుకు
తొలగిపోతామంటే మొట్టమొదటి మార్పు దైవ జ్ఞానం లేకపోవడం. ఏంటండి, చాలా మంది జ్ఞానం ఎక్కువ ఉంటే పాడైపోతారండి. జ్ఞానం ఎక్కువైపోయింది, వీడికి బైబిల్ జ్ఞానం ఎక్కువైపోయింది, అందుకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. అది పొరపాటు ఉద్దేశం. ఎందుకంటే యేసు ప్రభు దేవుడు జ్ఞానమై ఉన్నాడని రాయబడింది. ఆయన పాడైపోయాడా? పాడవదు. కానీ దేవుడి జ్ఞానం ఎక్కువైపోయినంత మాత్రాన వాళ్ళు పాడైపోతారు అనుకోవడం వీల్లేదు. దేవుడి జ్ఞానం ఎక్కువ తెలుసు అనుకుని వాడు పాడైపోతాడు. ఎవరు పాడైపోతారండి? నాకు అన్నీ తెలుసు, నువ్వు నాకు చెప్పేది ఏంటి, దేవుడి గురించి కూడా నాకు తెలుసు అదే అనుకుని ఎవరు పాడైపోతాడు. కానీ దేవుడి జ్ఞానం ఎక్కువ పాడవు. ఎందుకంటే జ్ఞానం మన ప్రాణం కాపాడుతుంది, జ్ఞానం మంచి చెడు తెలియజేస్తుంది, జ్ఞానం మన పరలోకాన్ని నడిపిస్తుందని రాయబడింది. ఏ జ్ఞానం? దేవుడి జ్ఞానం. కానీ దైవ జ్ఞానం లేకపోతే మనుషులు పాడైపోతారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. చూడండి, అక్కడ కొంతమంది దేవుడి జ్ఞానం తెలుసు అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళే శాస్త్రులు, పరిసయ్యులు, అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్న యూదులు. లేఖనాలు బాగా తెలుసు మాకు, తెలుసు మాకు, తెలుసు మాకు అనుకుంటున్న వాళ్ళు. నిజానికి తెలియదు. వారి హృదయాల్లో దేవుడు లేడు. వారు పెదవులతో దేవుని ఆలోచిస్తున్నారు, దేవుడు దూరం ఉన్నారు అని రాయబడింది వారి గురించి. మాకు తెలుసు అనుకున్న వాళ్ళ గురించి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, యేసుప్రభు మాట్లాడుతున్నాడు. 22వ అధ్యాయం 29 మత్తయి సువార్త. అందుకే యేసు లేఖనములు గాని దేవుడి శక్తిని గాని ఎరుగక మీరు పడబడుతున్నారు. మీరు ఎందుకు పొరపాట్లు పడుతున్నారు? మీరు ఎందుకు దేవుడి యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నారంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే హేతువాదులు టైప్ అండి. ఆనాటి కాలంలో హేతువాదులు వాళ్ళు. మాకు తెలుసు, మీరే తెలుగు తక్కువతనంగా ఉన్నారు అని వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. బైబిల్ని వాళ్ళు బాగా చదివిన వాళ్ళే. వాళ్ళు హేతుబద్ధంగా దేవుడికి వ్యతిరేకంగా మేము తెలివైన వారిని, మాకు తెలుసు అన్న భావంతో ఉంటారు. అందుకని అంటున్నారు, మీరు లేఖనాలు అంటే దేవుడి యొక్క లేఖనాలు, దేవుడి యొక్క వాక్యాలను కానీ దేవుడి యొక్క శక్తిని కానీ తెలియకపోవడం వల్ల మీరు పొరపడుతున్నారు. మీరు గమనించండి, ఈ లోకంలో మనుషులు దేవుడికి దూరం అవడానికి మొట్టమొదటి కారణం దేవుడి జ్ఞానం లేకపోవడం. అవండి వాళ్ళకి పాస్టర్ గారు బాగా బైబిల్ తెలుసు అని అనుకోవచ్చు. ఏమండి, అలా అనుకున్న వాళ్ళు కూడా పొరపాట్లు పడిన వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? ఉన్నారు. ఒకసారి మీరు అపోస్తుల కార్యాలు చదివితే మనకి అర్థమవుతుంది. వాళ్ళు ప్రతి వారం అంట బైబిల్ చదువుతూ ఉంటారంట. వాళ్ళు 13వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 27వ వచనం. యెరూషలేములో కాపుడు ముందువారును వారి అధికారులను ఆయనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనాలను గ్రహింపక ఆయనకు శిక్ష వేయట చేత ఆ వచనాలని నెరవేర్చారు. అలా ఏం చదువుతున్నారంట? మీరు గమనించండి, ప్రతి వారం కూర్చొని చదువుతున్నారంట లేఖనాలు, కానీ గ్రహించలేదంట. ఆయన యేసు ప్రభువును గ్రహించలేదంట. బాబు కన్నీ గర్భాన్ని ఒక ఆయన కొడతాడని ఈశ్వరం చదువుతున్నట్టు. ఏమండి, బొచ్చు కత్తిరించి వాడి యొక్క గొర్రె ఎలా మౌనంగా ఉందో మీకోసం వచ్చే మెస్సియా క్రీస్తు మౌనంగా ఉంటాడని చదువుతుంటారంట వాళ్ళు. యేసు ప్రభు వచ్చాడు, ఆయన తీసుకెళ్ళి చెప్పేశారు. మళ్ళా వాళ్ళు ఏంటంట, ధర్మశాస్త్రం చదువుతున్న వాళ్ళే, కానీ చదువుతున్న దాన్ని గ్రహించకుండా వ్యతిరేకంగా బతికారు. మీకు తెలుసుదని యేసు ప్రభుని సిలువేయడానికి ఎక్కువ మంది ప్రేరేపించిన వాళ్ళలో ఎక్కువ ప్రాబ్లం యేసు ప్రభుకి భూమి మీద ఎక్కువ సమస్యలు తెచ్చింది ఎవరు తెలుసా అండి? శాస్త్రులు, పరిశీలే, అన్యులు కాదు, దేవుడిని సరిగ్గా తెలియని వాళ్ళు కాదు. కాబట్టి మనకు కూడా ప్రపంచంలో సమస్యలు ఏమైనా ఇప్పుడే వచ్చాయి అనుకోండి, ఎవరైనా వస్తాయి అనమాట. దేవుడిని నమ్ముకుని ఉన్నాము, మీ భక్తి పనులు అనుకునే వాళ్ళు వస్తాయి. కాబట్టి మనం గమనిస్తే అక్కడ దేవుడిని ఎరగలేదు వాళ్ళు. అందుకని అక్కడ దేవుడు ఏమంటే లేఖనాలు కానీ దేవుడి శక్తిని కానీ వాళ్ళు ఎరగకపోవడం వల్ల ఏం చేశారు? ఆయన్ని పొరపడుతున్నారు. కాబట్టి ఈరోజు నిజంగా దేవుడి యొక్క లేఖనాలు మనకు తెలుసా? దేవుడి శక్తి మనకు అర్థమైందా? దేవుడు నిజంగానే మనం నమ్ముకొని గొప్పవారిగా ఉన్నామా? ఒకసారి మనం చదువుదాం. ఒకసారి కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు చదువుదాం. కాబట్టి దేవుడి జ్ఞానం మనం కలిగి ఉండాలి. మొన్న చిన్నపిల్లల కార్యక్రమం అయినప్పుడు వాళ్ళకి అడిగా కొన్ని ప్రశ్నలు. బైబిల్ ఎన్ని పుస్తకాలు అంటే సండే స్కూల్ టీచరే చెప్పలేకపోయాడు. సండే స్కూల్ టీచర్ అంటే ఇప్పుడు రిటైర్ అయిపోయారంటే టీచర్ గారు లేరు. ఏమంటే పాత నిబంధన అంటే చెప్పట్లేదు, కొత్త నిబంధన అంటే చెప్పట్లేదు. అంటే సండే స్కూల్ చెప్పడం మానేసి సండే స్కూల్ కూడా రావట్లేదు. కానీ పుస్తకాల పేర్లు తినట్లేదు, పుస్తకాలు ఎన్నున్నాయని తెలియట్లేదు. ఎవరు? మన పిల్లలే. కానీ ఎంత దారుణంగా మారిపోతున్నారు.
అంటే అప్పుడు నాకు అనిపించింది రెగ్యులర్గా వాళ్ళు సండే స్కూల్కి రావట్లేదు, ఒకప్పుడు వాక్యాలు చెప్పేవారు ఇప్పుడు చెప్పడం మానేసి ఇంటికాడ ఉండిపోతున్నారు, అందుకే అలా అయిపోయారని నాకు అనిపించింది. కాబట్టి మనం గమనిస్తే అక్కడ చదువుదాం, ఒకసారి చదువుతారా? కొలస్సీ 1:8-9 వచ్చినారు. ఏంటండి? అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అందుచేత ఈ సంగతి వినునాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారై ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో మీరు గమనించండి, పూర్ణమైన జ్ఞానం అంట, సంపూర్ణమైన భక్తిలోకి వారు అవ్వాలని ప్రార్థిస్తున్నారంట సంఘం గురించి. కాబట్టి సంపూర్ణమైన దేవుడి జ్ఞానం మనం పొందాలి, ఆయన యొక్క చిత్తంలోకి మనం వెళ్ళాలి అని ఖచ్చితంగా మనం ప్రార్థించాలండి. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టినట్లు. ఏంటి? ప్రభు జ్ఞానంలో మనం ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి అని బైబిల్ చెబుతుంది. మీరు గమనించారు లేదో, కొంతమంది బాగా భక్తి పరులుగా మనకు కనబడతారు, కానీ వారి భక్తి దేవుడు వాక్యానుసారంగా ఉండదు. లోకంలో కూడా మనకు కనబడతారు కదా, లోకంలో హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రైస్తవుల్లో చాలా మంది కనబడతారు కదా. నాకు తెలిసిన ఒక ఆయన ఏం చేసినట్టే, పెళ్లి చేసుకోలేదు, భారతదేశాన్ని సిలువాకారంలో నడిచి తిరిగిస్తాడు సువార్త. నేను కూడా అప్పుడు కొత్తగా దేవుడిని నమ్ముకుంటున్నాను, నేను కూడా అతనితో జోడి కట్టి నేను కూడా ఇండియా అంతా కూడా తిరగాలి, నేను కూడా స్టార్ట్ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆచంట అనే ఊరు అనమాట. ఆయనతో కలిసి కూర్చొని మాట్లాడుతున్నాను. అంటే ఆయనతో పాటు స్నేహం చేయాలని నా ఉద్దేశం, నా మైండ్లో పెట్టుకుని మాట్లాడుతుంటే ఆయన గురించి వాళ్ళ నాన్నగారితో ఒక బుక్ కూడా రాయాలనుకున్నాను. ఎందుకంటే ఆ త్యాగం కలిగి బాగా చదువుకున్నవాడు, ఆస్తిపాస్తులు వదిలేసి సువార్త సేవ కోసం అనేసి నన్నేమో చోటానని ఒక అన్న అక్కడ తీసుకెళ్ళాడు అనమాట. ఆయనతో మాట్లాడుతూ ఆయనతో ఫ్రెండ్షిప్ చేయాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన ఇండియా అట్టగా సిలువాకారంలో పైనుండి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒకటిని, ఇటువైపు ఏమో ఒక గీత తీసుకున్నాడు అనమాట, మ్యాప్ తీసుకొని సువార్త చేయాలని. ఆల్రెడీ అడ్డగీత నిలగీత తిరిగిసాడు, ఇంకో గీత తిరగడం రెడీ అవుతున్నాడు. అయితే నేను కూడా ఆయనతో పాటు వెళ్ళి అన్ని రాష్ట్రాలు కూడా సువార్త చేయాలని ఉద్దేశంతో మాట్లాడుతూ ఆయన బైబిల్ వ్యతిరేకంగా కొన్ని మాటలు మాట్లాడేశాను. నేనేం చేశాను, అప్పుడు బైబిల్ కాస్త తెలుసుకుంటూ ఉన్నామంట అన్నమాట. ఏంటి బైబిల్ సత్యం కాదు అన్నట్టుగా, సొలొమోను కంటే గొప్ప జ్ఞాని ప్రపంచం ఎవడు లేడు అన్నమాట. నేనేం చేశానంటే, మీరు చెప్పిన మాట బైబిల్లో చూపించండి అని మామూలు చేతులు బైబిల్ పెట్టలేదు. ఆయన షాక్ అయిపోయి నన్ను బెదిరిస్తావా అని ఫీల్ అయిపోయాడు. ఏంటి మీరు చెప్తున్న మాట తప్పండి, సొలొమోను కంటే జ్ఞానం కలిగిన వారు యేసు ప్రభు అని నేను చెప్పాను. ఆయన కొద్ది ఫీల్ అయిపోయాడు. అయినా సరే ఆయన స్నేహం చేయాలని ఉద్దేశించాడు. అప్పుడు ఆయనే ఉండలేదు. మనం గమనిస్తే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని ప్రపంచం అంతా అనుకుంటున్నారు. ఆయన చాలా భక్తిపడు అని అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు కంటే గొప్ప అంటే సొలొమోను అంత తెలివి తక్కువ ఏంటి? అలాంటి వాళ్ళు కూడా మన కళ్ళ ముందు కనబడతారు అని బైబిల్లో కూడా ఉంది. చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 10:2 మనం చెబితే, యూదులు పరిసయ్యులు ఏమంటే శాస్త్రులు చాలా గొప్ప ఆసక్తి పరులు అనేసి, ఇశ్రాయేలు చాలా ఆసక్తి పరులుగా, గొప్ప వాళ్ళుగా, భక్తి పరులుగా, దేవుడి పట్ల ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారని పౌలు గారు చెప్తున్నారు. కానీ వాళ్ళు భక్తి అంట దేవుడు చెప్పిన క్రమములు లేదంటండి. చూద్దాం, వారు దేవుడి యొక్క ఆసక్తి గలవారు. ఆసక్తి గలవారంటే వారి గురించి నేను సాక్ష్యం చెప్తున్నాను. అయినా వారి ఆసక్తి దేవుడు జ్ఞానానుసారంగా లేదు. ఎవరు జ్ఞానానుసారంగా లేదండి? మీరు ఆలోచించండి. వీరు క్రైస్తవులు కూడా కొంతమంది చెప్పులు వేసుకుంటూ తిరుగుతారు, నేను యేసు ప్రభు. కొంతమంది గడ్డలు పెంచుకుంటారు, కొంతమంది వైట్ బట్టలు మాత్రం వేసుకుంటున్నారు, కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఆగిపోతున్నారు. ఏమని చెప్తున్నారు? మీరు దేవుడికి సమర్పించుకున్నాం అని వాళ్ళు ఉంటారు కదండి. అంటే వాళ్ళు తప్పు ఒప్ప నేను అనట్లేదు, మనకంటే బెటర్గా కొన్ని త్యాగాలు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు లేదా? కానీ దేవుడి జ్ఞానానుసారంగా ఉందా లేదని వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఈరోజు నేను కూడా చెక్ చేసుకోవాలి. నిజంగా మనం చూస్తుంది దేవుడి జ్ఞానానుసారంగా ఉందా? ఒక దేవుడి జ్ఞానానుసారంగా లేకుండా నువ్వు ఎంత భక్తిగా ఆసక్తిగా ఉన్నా ఆ భక్తి ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. నువ్వు చెప్పులు వేసుకోకపోతే ఎవరికి నష్టం అండి? దేవుడు వేసుకోవద్దంట. కొంతమంది పాత బట్టలు వేసుకోవాలి, కొత్త బట్టలు వేసుకోకూడదు మనం
కూడా నాకు తెలుసా మీకు క్రైస్తవ్యులు తెలుసు తెలియదు ఉన్నారండి బాబు. పాత బట్టలు వేసుకుని ఊరి మీదకి వెళ్తావా? ఏమండి కొంతమంది మాసిపోయిన బట్టలు వేసుకోవాలంటుంటారు, రోగాలు వచ్చేవా. కొంతమంది నిజమండి ఇప్పటికి కొన్ని సంఘాలు ఉన్నాయి, కింద పడుకోవాలంటారు. ఆడికి ఏదో ఒంట్లో బాబు కింద పడుకుంటే పోతాడు అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది ఇటు చెప్పిన రూల్ ప్రకారం. కాబట్టి బైబిల్ చెప్తున్నాడు నీకు దేవుడి జ్ఞానం ఉండాలి అని చెప్పాడు. కానీ దేవుడి జ్ఞానం నీకు లేకపోతే నువ్వు మారిపోయి చెప్పుకోతావు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మనం దేవుడి జ్ఞానం ఎదుగుతున్నావా? ఎదుగుతున్నామండి? ఎదుగుతున్నారు. ఎన్నో ఎదుగుతున్నారు. వారికి 1 గంట, మిగిలిన వారం అంతా ఊరి మీద. మనం ఎక్కడ ఎదుగుతున్నామండి? కాబట్టి దేవుడి యొక్క మార్గంలో నువ్వు నేను ఎదగాలంటే ఖచ్చితంగా మనకు దేవుడి జ్ఞానం తెలియాలి, దేవుడి యొక్క శక్తి తెలియాలి, లేఖనాలు తెలియాలి. తెలియకపోతే మన దేవుడి మార్గంలో నుంచి పక్కకు వెళ్ళిపోతాం. మనకు తెలియకుండానే వెళ్ళిపోతాం. మన భక్తి పనులు అనుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే ప్రతి వారం బైబిల్ చదువుతున్నారు. ఎవరు చంపిస్తారు? వాళ్ళు యేసు ప్రభు చంపిస్తారు. యూదులు ఇశ్రాయేలు ఆసక్తి పడలే, కానీ వారి జ్ఞానము దైవానుసారంగా లేదు. వారు తమ స్వనీతిని స్థాపించుకున్నారని రాయబడింది. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దాం. దేవుడి జ్ఞానం లేక నశించిపోతున్నారు అని ఉంటుంది. కానీ మనం గమనిస్తే దేవుడి జ్ఞానం లేకపోవడం వల్ల మనుషులు దేవుడికి దూరం అవుతారని, యేసుక్రీస్తు వారి కాలంలో కూడా మీరు లేఖనాలు కానీ దేవుడి శక్తి కానీ ఎరగకపోవడం వల్ల మీరు పొరబడుతున్నారని చెప్పారు. అయితే మరికొద్ది తెలివితేటలు ఎక్కువైపు ఏం మాట్లాడుతున్నారంటే, ఏమంటే దేవుడి గురించి కూడా ఎక్కువ తెలుసుకున్నా సరేండి, ఎక్కువ తెలిసినోడికి ఎక్కువ దెబ్బలు కదా, కాబట్టి మేము దేవుడి గురించి ఎక్కువ తెలుసుకోకుండా న్యూట్రల్గా ఉందామనుకుంటున్నాం అందరూ కూడా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ తెలిసినోడికి ఎక్కువ దెబ్బలు బైబిల్లో దేవుడు చెప్పాడు. కానీ ఎక్కువ తెలుసుకోకుండా ఉంటామంటే అంటే ఆ ఎక్కువ తెలుసుకోకుండా ఉండడు కూడా రౌండ్ ఉంటారు. మీకు తెలిసో తెలుతో ఇప్పుడు చట్టంలో బోల్డ్ రూల్స్ ఉన్నాయి కదండి. నాకు తెలియదండి హత్య చేస్తే అరెస్ట్ చేస్తాను, నాకు తెలియదని చెప్పి మా హత్య చేసాం అనుకోండి, నాకు తెలియదంటే వదిలేస్తాండి పోలీసులు. ఒకసారి నేను ట్రైన్లో వచ్చినప్పుడు మనం దిగిపోయేటప్పుడు టికెట్ తీసుకుంటారు కదా, కలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ గేట్ల దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర అడగకపోయినా సరే నేను తీసుకుని టికెట్ ఇచ్చాను ఒకసారి. అడగకపోయినా అయితే ఆ టికెట్ తీసుకున్నట్టు నా పక్కరా అన్నమాట, పక్క నుంచే పెట్టాడు. అడగలేదు నేను టికెట్, కానీ నేనే యువత నుండి ఆటోకి వెళ్ళి అడిగిచ్చాను అనమాట. అంటే తీసుకుంటా కదా ఇవ్వడం ఇచ్చాను. ఆడు పక్కకి రా అని. ఈ ట్రైన్ నువ్వు మధ్యలో ఎక్కావు, మధ్యలో ఎక్కావు కాబట్టి అంటే ఆ టికెట్ చూసాడు, ఈ జనరల్ టికెట్ పట్టుకొని జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కాను. ఆడేం చెప్పంటే ఈ ట్రైన్కి మధ్యలో ఎవరు ఎక్కకూడదు, ఒకవేళ ఎక్కితే స్టార్టింగ్ ఎండింగ్ తప్ప మరి మధ్యలో ఎవరు ఎక్కినా సరే వాళ్ళకి ఫైన్ పడుతుందంటే, నాకు తెలియదు అని అంటే, నీకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఫైన్ కట్టారు. చూసారా, మధ్యలో ఎక్కకూడదంట, ఓన్లీ దిగడమే. అయితే స్టార్టింగ్ లేతే ఎండింగ్. అయితే నువ్వు మొదటి నుండి కూడా అది ఏ రాష్ట్రం బయలుదేరి అక్కడి నుండి టికెట్ కట్టు, ఫైన్ అది అన్నాడు. అప్పుడు మధ్యలో ఒక లక్ష తీసుకుని వదిలేసాడు. మనం గమనించినట్లయితే మనకు తెలియకపోయినంత మాత్రం తప్పు ఒప్పువుతుందా? అవును. కాబట్టి నువ్వు దేవుడి జ్ఞానం ఎదగకుండా ఉండిపోయినా, ఒక మరుగుజ్జుగా ఉండిపోయినా దేవుడు నిన్ను శిక్షిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుడి జ్ఞానంలో మనం ఎదగాలి. అమ్మ దేంట్లో ఎదగాలి? ఒకవేళ ఎదగకపోతే ఖచ్చితంగా మనం మార్గం చెప్తాం. అందుకే నా ప్రజలు నశించిపోతున్నారు దేవుడి జ్ఞానం లేక అని బైబిల్ క్లియర్గా చెప్తుంది. కాబట్టి దేవుడి మార్గంలో దేవుడి యొక్క జ్ఞానం మనకు తెలిస్తేనే నిలవగలం. రెండో విషయాన్ని మనం గమనిద్దాం. వాక్యానుసారమైన జీవితం లేకపోయినా మనం నాశనం అయిపోతాం, దేవుడికి దూరం అవుతాం. మీరు గమనించండి, దేవుడి యొక్క సత్యాలు తెలియకపోయినా మనం పక్క వెళ్ళిపోతాం. దేవుడి జ్ఞానం లేకపోయినా, దేవుడి జ్ఞానం తెలిసి కూడా దాన్ని అనుసరించకపోయినా మనం దేవుడికి దూరం అవుతాం. చూద్దాం మనం ఒకసారి 2వ పేతురు 3వ అధ్యాయము 15వ వచనం నుండి 17 వరకు మనం చూద్దాం. 2వ పేతురు 3వ అధ్యాయము 15 నుండి 17 వరకు. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకోండి. అలాగూ మన ప్రియ సహోదరుడు పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున రాసి ఉన్నాడు. వీటిని గురించి తన పత్రికలన్నిటిలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యా విహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనాలను
అపార్థం చేసుకుంటారు. వారు నాశనానికి వెళ్ళిపోవడానికి వారికి వారు డిసైడ్ అయిపోతారు. మీరు గమనించండి, ఎవరెవరంటే దేవుడి యొక్క వాక్యాన్ని అపార్థం చేసుకుంటారు? ఎవరెవరంటే విద్యావిహీనులు. విద్యాహీనులు కాదు, విద్య తక్కువ ఉన్నారు కాదు, విద్యావిహీనులు అంటే విద్యను అసహించుకునేవారు. విద్య అంటే క్రమమైన పద్ధతి నేర్పేది. విద్య అంటే ఏంటి? విద్యావిహీనులు అంటే వారికి క్రమమైన పద్ధతి ఇష్టం లేదు. అదొక విద్య తక్కువ కాదు. విద్యాహీనులు వేరు, విద్యావిహీనులు వేరు. చదువు తక్కువ ఉన్నారు కూడా చాలా మంది బైబిల్ బాగా అర్థం చేసుకున్నారు తెలుసా? లేదా మరి పేతురు అందరూ గొప్ప చదువులు అంటే పశువుల కాపర్లు కూడా ప్రవక్తున్నారు. వాళ్ళు దేవుని బాగా అర్థం చేసుకున్నారు. విద్యావిహీనుడు అంటే క్రమమైన పద్ధతిని ఇష్టపడినవారు. దేవుడు అన్ని క్రమం చెప్తాడు. సృష్టిని చేసినప్పుడు క్రమంగా చేశాడు ఆయన. బైబిల్ అని చెప్పాడు, బైబిల్లో సంఘంలో క్రమంగా నడుచుకోండి అని చెప్పాడు కదా. బోధ కూడా క్రమపరిచి మనకి ఇచ్చాడు దేవుడు. మీరు గమనించండి, దేవుడు చేసేవన్నీ క్రమం. సృష్టి కార్యక్రమాలు చూడండి, తల్లి గర్భంలో ఎదగడం చూడండి, మానవ దేహాలు చూడండి, ఎన్నో క్రమాలు పెట్టాడు, ఎన్నో వ్యవస్థలు పెట్టాడు. అన్ని కూడా క్రమంగా నడుస్తున్నా లేదమ్మా? అక్రమం అనేది మనం తీసుకొచ్చాం. కాబట్టి మనం గమనించినట్లయితే దేవుడు క్రమం కలిగిన వాడు. ఆ క్రమాన్ని మనుషులు పెట్టాడు. ఆ క్రమాన్ని ఇష్టపడిన మనిషి ఉంటాడు, అడ్డదారుల్లోకి వెళ్ళిపోవాలని చూస్తుంటాడు. అలాంటి వాళ్ళు బైబిల్ని అర్థం చేసుకోలేరు, అపార్థం చేసుకుంటారు. ఇప్పుడు చెప్పండి, మనం క్రమంలో నడిచే వ్యక్తులమా లేదంటే అక్రమంగా నడిచే వ్యక్తులమా? కాబట్టి మనం నిజంగా ఖచ్చితంగా క్రమాన్ని పాటించాలండి. ఒకవేళ పాటించకపోయినట్లయితే మనం నిజంగా పొరపాటులోకి వెళ్ళిపోతాం. అంతేకాదు అస్థిరులు అంట. ఎవరండి? ఈరోజు ఒక మాట చెప్తాడు, రేపు ఇంకోలా మాట్లాడతాడు కదా. పెళ్లి చూపులకి వెళ్తాడు, ఓకే అంటే ఇంటికి వచ్చాక ఇష్టం కదా అంటాడు. అర్థం బట్టల షాపుకి వెళ్తాడు, బట్టలు ఓకే అంటే ఇంటికి వచ్చే బట్టలు తింటాడు, నాకు ఇష్టం లేదని. అలాంటి ఉంటారు లేదా? ఉండరా? ఈరోజు సెల్ ఫోన్ వాడతాడు, రేపు ఇంకోటి, రేపు ఎల్లుండి ఒకటి, ఇంకోటి. సంవత్సరం కోటి మార్చిన పనులు, రోజు కోటి మార్చేవాళ్ళు ఉంటారు, వారం కోటి మార్చేవాళ్ళు ఉంటారు. పిచ్చి అనమాట. నెలకోటి ఏమండి, ఫోన్ నెంబర్ మార్చేస్తుంటారు, గంటకోటి. ఎందుకని? అన్నిటిలో అస్థిరత్వం. ఈరోజు ఉద్యోగం చేస్తాడు, వెంటనే మారదు, మళ్ళీ ఇంకొక ఉద్యోగం చేస్తాడు, మళ్ళీ అంటే మారదు, మళ్ళీ ఇంకోటి, వెంటనే మారదు, ఇంకోటి, స్థిరం లేదు. అది చాలా పెద్ద ప్రమాదం అండి. అస్థిరత్వం అనేది, మనకి స్థిరం లేకపోవడం అనేది ప్రతి చిన్న పనిలో కనబడుతుంటుంది. అది భవిష్యత్తులో భక్తి జీవితంలో కూడా వచ్చేస్తుంది. కాబట్టి మనకి స్థిరం ఉండాలి. మన ఆలోచనలకు, మన ఉద్దేశాలకు ఖచ్చితంగా స్థిరత్వం ఉండాలి. ఎందుకంటే ఈరోజు భక్తి ఉండే భక్తి కలిగిన పరిస్థితి కూడా మనకు కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది మనకు అలవాటు అయిపోతుంటుంది. నాకు ఎవరైనా ఫోన్ నెంబర్లు మాటికి మారుస్తున్నారని చూసినప్పుడు చెప్తారు, తమ్ముడు ఈ అలవాటు భవిష్యత్తులో పెద్దాట్లు కూడా వచ్చేస్తుంది, సహజం. కాబట్టి మనం స్థిరులుగా ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. బైబిల్ స్థిరత్వం చెప్తుంది, బైబిల్ క్రమాన్ని చెప్తుంది. మన జీవితాలు అన్ని క్రమంగా ఉండాలండి. చదువులో కూడా చూడండి, క్రమం 1, 2, 3 అలాగా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. ఇవన్నీ కూడా దేవుడి దగ్గర నేర్చుకునేవి. కాబట్టి ఎవరికైతే క్రమమైన పద్ధతి, జ్ఞానం ఇష్టం ఉండదో వాడు దేవుడి యొక్క లేఖనాలని అపార్థం చేసుకుంటాడు, దేవుడికి వ్యతిరేకంగా మారిపోతాడు. అంతేకాదు అస్థిరులు కూడా దేవుడికి వ్యతిరేకమైన విధానంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. నాకు తెలిసిన గొప్ప పాస్టర్ గారు కోటేశ్వరులు ఉన్నారు. చక్కని వాక్యం వారికి తెలుసు, కానీ వారి జీవితాల్లో చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయారు, చాలా భయంకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. వాక్యాన్ని చెప్పి 1000 మందికి ప్రతి నెల కూడా వాళ్ళు పత్రికలు ఓడిగా రాసి ఇంగ్లీషు తెలుగులో కూడా ప్రింటింగ్ చేసి 150 మంది గొప్ప చర్చు. అలాంటి గొప్ప పాస్టర్ గారు ఇప్పుడు చూస్తేనండి సేవ లేదండి. ఈవెన్ తినడానికి కూడా లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ₹1,00,000 జీతం అండి స్టీల్ ప్లాంట్. ఇప్పుడు ఉద్యోగం రిటైర్ అయిపోయాడు. కానీ చాలా భయంకర పరిస్థితులకు ఇప్పుడు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే కోటేశ్వరుడు అండి. కోటేశ్వరుడు అక్కిపాడంలో చెక్కుడు రాతి బిల్డింగ్ వెళ్తుంటే ఆ బిల్డింగ్ అయిందండి. కానీ ఇప్పుడు ఆయన కాదనుకోండి. కాబట్టి ఎందుకంటే స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన పనులు లేకపోవడం వల్ల ఇందులో కాలు అందులో కాలు షోరూమ్లు, బైక్ షోరూమ్లు ఓపెన్ చేయడం, ఏమేమో చేసి మొత్తానికి సంఘం పోయి, చర్చి పోయి, ఇల్లు పోయి, వాకిళ్ళు పోయి, కోట్ల అంతా కూడా పోయి ఆఖరికి జీరోలో ఉన్నాడు. కాబట్టి అలాంటివన్నీ మనం చూసినప్పుడు మనం ఖచ్చితంగా స్థిరత్వం మనకు ఉందా లేదా మనం ఆలోచించాలి.
క్రమమైన పద్ధతిని మనం పాటిస్తున్నామో లేదో మనం గమనించాలి. చూద్దాం ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు క్రమమైన ఉపదేశాన్ని, దేవుడు క్రమమైన పద్ధతులను మనం అనుసరించే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడికి మనం దూరంగా వెళ్ళమండి. అయినను ఇప్పటి వరకు మనకి లభించిన దాన్ని బట్టి దేవుడు చెప్పిన క్రమంగా నడుచుకోవడం అలవాటు చేసుకోండి. దేవుడు మీకు ఏం చెప్పాడు, దేవుడు నాకు ఏం చెప్పాడు అన్నాడు. మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకోండి. అంతేకాదు మన స్థిరత్వం కలిగి ఉండాలని బైబిల్లో క్లియర్గా చెప్తుందండి. అస్థిరత్వము, అక్రమము దేవుడికి చాలా వ్యతిరేకమైనది. చూద్దాం ఒకసారి కొలసి 1వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. 1:23 కొలసి. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు వెన్నట్టియు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు ఏంటి మనకు కలిగే నిరీక్షణ నుండి తొలగిపోక మనం అంటున్నాడు ఆయన, మీరు స్థిరంగా ఉండండి, విశ్వాసం నిలుచుండండి, దేవుడు ఆశీర్వాదాన్ని అది మనకు కలుగుతుంది. దేవుడు ఆశీర్వాదాలు మనకు ఎప్పుడు కలుగుతాయి? దేవుడు మనకి ఇచ్చే శాంతి, సమాధానాలు, నెమ్మది మనకి ఎప్పుడు కలుగుతుంది? మీరు స్థిరంగా ఉండండి అంటాడు. కాబట్టి మనకు స్థిరత్వం ఉండాలి. మన విశ్వాసంలో, మన మాటల్లో, మన జాతరలో, మన ఆలోచనలో, మన ఉద్దేశాలు, దేవుడి క్రమాన్ని మనం అంగీకరించాలి. ఎవరైతే ఈ క్రమాన్ని విడిచిపెడతారో వాళ్ళు దేవుడి లేఖనాలు మాకు అర్థం కావు. ఎవరైతే అస్థిరంగా ఉంటారో వాళ్ళు దేవుడి లేఖనాలు తప్పు త్రోవలో ఆలోచించే మార్గంలోకి వెళ్ళిపోతారు. 3వ విషయాన్ని మనం గమనిద్దాం. మనం విశ్వాసం కలిగి ఉండాలి. చూద్దాం మనం ఒకసారి ఎబిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మీరు గమనించండి, ఈరోజు అవిశ్వాసపు ఛాయలు ప్రపంచంలో పెరిగిపోతున్నాయి. అది అమెరికాలో కావచ్చు, బ్రిటన్లో కావచ్చు. ఎక్కువ మంది యవనస్తులు దేవుడు లేడనే వారిగా మారుతున్నారు. ఎక్కువ మంది దేవుడు లేడు అనే సిద్ధాంతాన్ని మోటివేషన్ అవుతున్నారు. మానవ జ్ఞానం పెట్టిరేగిపోతుంది. దేవుడి జ్ఞానం కంటే గొప్పది అన్నట్టుగా అది భ్రమపరుస్తుంది. కానీ ఈ లోకంలో ఈరోజు మీ పిల్లలు, ఈరోజు మన కుటుంబాలు, మనం వాళ్ళతో మాట్లాడాలి అంతే. ఎందుకంటే అసలు మనలో విశ్వాసం ఉంది? అసలు ఎక్కడ నమ్ముతున్నారు? ఏంటి కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంది? చూద్దాం ఒకసారి 3:12. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవడి అందేడు ఒకవేళ ఉంటేనేమని. ఏంటి దేవుణ్ణి విడిచి వెళ్ళిపోవడం దుష్ట హృదయమా? చెడ్డ పనులు చేయడం దుష్ట హృదయం మానుకుంటున్నాం. ఆ దేవుడు అంటున్నాడు, దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయే హృదయం అంట దుష్ట హృదయం. విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరికైనా కలుగుతుందేమో జాగ్రత్త చూసుకోండి అంటాడు. మనం చూసుకుంటున్నామండి. మన భార్యకి నిజంగానే, భర్తకి, మన పిల్లలకి దేవుడి మీద విశ్వాసం ఉందా లేదా ఎప్పుడో చెక్ చేస్తున్నారండి. డబ్బులు అనేది అకౌంట్లో చెక్ చేసుకుంటున్నారు. లేదంటే నిజంగానే విశ్వాసం ఉందా లేదా మీరు జాగ్రత్త చూసుకోండి అంటాడు. చూద్దాం ఇంకా. కాబట్టి నిజంగానే మన హృదయాల్లో దేవుడి మీద అపారమైన విశ్వాసం, నమ్మకం ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రారంభంలో దేవుడితో కలిసి ఉన్న ఆదాము అవ్వలు దేవుడికి వ్యతిరేకంగా అవిశ్వాసం ఛాయలోకి వెళ్ళిపోయారు. దేవుడి మాట నమ్మలేదు. ఎవరి మాట నమ్మరు వాళ్ళు? సాతాను మాట నమ్మారు. మీరు చావరని సాతాను చెప్పింది. దేవుడు ఏం చెప్పాడు? తినదిన మీరు చచ్చిపోతారు. దేవుడికి వ్యతిరేకంగా చెప్తుంది. ఆ చెప్పిన మాటకి ఆదాము అవ్వలు ఊబే అయిపోయారు. దేవుడి మాటకి అవిధేయులు అయిపోయారు. ఎవరి మాట నమ్మరు వాళ్ళు? సాతాను మాట నమ్మరు. కారణం ఏంటంటే వారి అవిశ్వాసం. బైబిల్లో కూడా మన విశ్వాసాన్ని దెబ్బ కొట్టడానికి సాతాను వేసే బాణాల్ని ఒక విచిత్రమైన పదాన్ని వాడాడు. చూడ ఒకసారి ఎపిసోడ్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 16 మనం చదివితేనండి నీకు అగ్ని పువ్వులు సీరియల్ తెలుసు. తర్వాత ఇంకేవో రేకులు కదా, మొగలు రేకుల అంటే అగ్నితో సంబంధించిన సీరియల్స్ చాలా వచ్చాయి కదా ఈ మధ్య. అగ్ని పువ్వుల ఓకే మనం చూద్దాం ఒకసారి. ఇవన్నీ కాక విశ్వాసమైన డాలు పట్టుకోండి, దానితో మీరు దుష్టుడు వేసిన అగ్ని బాణాలు. ఏంటి ఏ బాణాలు అంటున్నవి? ఆ బాణాలు కూడా ఏంటి అంటే మన విశ్వాసాన్ని చెడగొట్టడానికంట, మన విశ్వాసం కోల్పోయి దేవుడికి దూరం అయిపోవడానికంట వాడు వేసే బాణాలు ఏంటంటే అగ్ని బాణాలు. ఆ బాణాలని నువ్వు అడ్డుకోగలగాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనే డాలు నువ్వు, నీకు విశ్వాసం లేదు దేవుడి మీద, ఏదో అటు ఇటు ఉన్నావు, డాలు పెట్టుకోవద్దు. అప్పుడు అగ్ని బలం అయిపోద్ది, వచ్చి నిన్ను గురిగా కొడుతుంది. నీ విశ్వాసం కోల్పోతుంది. నాకు తెలిసిన ఒక అక్కగారు ప్రసంగాలు బాగా చేస్తారు. ఆ అక్కగారు
మాట్లాడుతూ నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను ఈ వచ్చే సమస్యను బట్టి. ఏంటి మనిషి ఎందుకు పుట్టాడు 10 మంది చెప్పి నువ్వే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావా? ఏంటండి బాబు ఇలాంటి పరిస్థితులు? అంటే ఎక్కడ మనం తప్పిపోతున్నమాట? మన దగ్గర ఏం లేదు. విశ్వాసం అనే డాలు పెట్టుకోండి. ఒకవేళ విశ్వాసంలో బలహీనలు అయ్యారా దుష్టుడి యొక్క అగ్ని బాణాలకి బలైపోతారని దేవుడు చెప్తాడు. కాబట్టి మనం దేవుడిలో విశ్వాసంలో ఉండాలంటే ఖచ్చితంగా మనకు విశ్వాసం అనే డాలు ఉండాలి. విశ్వాసంలో స్థిరుడై ఉండండి అని చెప్పాడు. కాబట్టి మీ పిల్లలతో మాట్లాడినప్పుడు మాట్లాడండి. దేవుడు లేని వాళ్ళు ఎక్కువైపోయారండి, చాలా మంది ఎక్కువైపోయారు. ఇప్పుడు వస్తున్న జనరేషన్లో దేవుడి మీద ప్రేమాభిమానాలు మనుషులకి తగ్గిపోతున్న రోజు. కాబట్టి ఈ రోజు మనం మాట్లాడాలి, దేవుడి గురించి మనం మాట్లాడాలి మన బిడ్డలతో. ఈవెన్ సాతాను ఎంత తెలివిందంటే యేసు ప్రభు దగ్గర కూడా వచ్చింది, నువ్వు దేవుడి కుమారుడు అయితే రాళ్ళను మరి ఆ దేవుడి కుమారుడు కదండి, మరి చేసుకొని తినేది కదండి దేవుడి కుమారుడు చూడు అని చెప్పి తీయాలి కదా. నువ్వు నేత అలా చేస్తావు. ఆయన ఎందుకు చేయలేదు అంటాడు? ఆయన ఎందుకు చేయలేదు? సాతాను చెప్తారు కారణాలు ఎవరా? నువ్వు దేవుడు కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినాలని చెప్పాడు. ఆ దేవుడు కుమారుడే, నీ దేవుడు కుమారుడు చూసుకో అని చెప్పి 4 రాళ్ళని రొట్టెలు చేసుకొని తినాలి కదా. ఎందుకు అది చేయలేదు అంటే మీరు గమనించారు లేదో, సాతాను యేసు ప్రభు మీద అనుమానపు ఛాయ పెట్టింది. నువ్వు దేవుడు కుమారుడు కాదేమో, అందుకే ఈ ఆకలితో, ఈ ఇబ్బందితో, ఈ కష్టంతో నలిగిపోతున్నావు అని పెట్టింది. కానీ యేసుక్రీస్తుకి దేవుడి మీద నమ్మకం, ఆయన దేవుడి మీద అపారమైన విశ్వాసం ఉంది. ఎందుకంటే సాతాను వచ్చి ఈ మాట మాట్లాడక ముందే దేవుడు చెప్పాడు యేసు ప్రభు గురించి, ఈయన నా కుమారుడిని. మత్తయి సువార్తలో 3:17 దేవుడు కుమారుడిని దేవుడు చెప్పాడు. సాతాను వచ్చింది నువ్వు దేవుడు కుమారుడు అయితే అంటారు. యేసు ప్రభుకి తాను సాతాను దగ్గర నిరూపించుకోవాల్సిన పని లేదు. ఎందుకని? ఆయనకు అనుమానం లేదు. అర్థమైందండి? ఆయనకు అనుమానం లేదు. ఆల్రెడీ టెస్ట్ జరిగిపోయింది, ఆయన పాస్ అయిపోయాడు కూడా. దేవుడే సర్టిఫికేట్ ఇచ్చాడు. అంటే దేవుడికి వ్యతిరేకంగా అనుమానం కలిగిస్తారు. ఈరోజు మనకి దేవుడికి వ్యతిరేకమైన భావాలు, ఉద్దేశాలు ఇవన్నీ కూడా కలిగించి దేవుడికి మనం దూరం చేస్తాం. కాబట్టి మనకి విశ్వాసం ఉండాలి. విశ్వాసంలో మనం అవిశ్వాసులుగా అయితే ఒకవేళ మనం పడిపోతాం. కాబట్టి మన 4వ విషయాన్ని మనం గమనిద్దాం. అబద్ధ బోధల విషయంలో జాగ్రత్త ఉండాలి. ఎవరు బోధన? మత్తయి సువార్త 7:15 మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు చెప్తున్న అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ బోధకుల గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. చూద్దారా? అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. తెలుసు అబద్ధ ప్రవక్తలు ఎవరు తెలుసా? తెలీదా? ఎవరు చెప్పిన పాస్టర్ గారు, ఎవరు చెప్పిన వాక్యాలు ఏదైనా చర్చే అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు 100 మంది పాస్టర్ గారు యూట్యూబ్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, చర్చిల్లో కావచ్చు, వీళ్ళు చెబుతున్న వాటిల్లో ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోగలిగే స్థాయికి వెళ్ళాలండి. తెలుసా? అంత గొప్పవారికి మనం మారాలి. అంటే ఎవరైనా బైబిలే కదండి అంటే సాతాను కూడా బైబిల్ పట్టుకొని చెప్తారు, బైబిల్ మాటలే చెప్తారు. చెప్తండి సాతానే వెలుగుతో వేషం వేసుకొని వచ్చింది అనుకోవచ్చు. కాబట్టి మనం గమనించినట్లయితే ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోగలిగే గొప్ప స్థాయికి మనం వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని అపోస్తుల కార్యాలు 17:11 పౌలు గారు, శీల గారు చెప్తున్న వాక్యాలనంట అక్కడ గరేయ సంఘస్థులు ఏం చేశారండి? అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనాలు పరిశోధించారు. పౌలు గారు అంత త్యాగమూర్తి అయినా ఇతరుల దగ్గర డబ్బు కావాలని ఆశపడే వ్యక్తి కాదు కదండి. ఆయన సమస్యను త్యాగం చేసుకుని గొప్ప ఆయన. శీల గారు కూడా ఆయనతో పాటు తిరుగుతున్నాడు. అంత గొప్ప బోధకులు చెప్తున్న వాక్యాలు నిజంగా డబ్బు కావాలని, డబ్బు మీద ప్రేమతో చెప్తున్నారు తప్ప మా మీద ప్రేమతో చెప్తున్నారు లేదా అని ఈరోజు ఎవరు ఆలోచించుకోవట్లేదండి. ఈరోజు అలా ఆలోచించుకునేవారు తక్కువైపోయారు. కాబట్టి మనం మనుషుల కంటే దేవుడు వాక్యం మీద అపారమైన ప్రేమ ఉండాలి. మనం అప్పుడు ఖచ్చితంగా ఎవరు ఏ మనసుతో ఉద్దేశాలు చెప్తున్నారో మనకు అర్థమవుతుంది. అందుకని ప్రకటన 2:2 మనం చదివితే ఎఫెసు సంఘాలకు గొప్ప క్వాలిటీ ఆయన చెప్పాడు. నీ క్రియలను, నీ కష్టాన్ని, నీ సహనమును నేను ఎరుగుదును. దుష్టులు సహింపలేదని అపోస్తులు కాకే తాము అపోస్తులేమని చెప్పుకొని తిరుగుతున్నారు. అనలేదండి కొంతమంది అపోస్తులు చెప్పుకోవట్లేదా? నిజంగా అపోస్తులు ఉన్నారా లేదా? వాళ్ళ గుణాలేంటి, వాళ్ళ అర్హతలేంటి, అపోస్తులు అంటే అర్థం ఏంటి మనకు తెలియాలి.
అపోస్తులు కాకే తాము అపోస్తులమని, క్రైస్తులమని కాకుండానే క్రైస్తులమని, మేము పాస్టర్ గారు కాకపోయినా పాస్టర్ గారులని ఎవరి మట్టుకు వారు చెప్పుకొని తిరుగుతున్నారు. నిజంగానే దేవుడు చెప్పిన అధికారాలు వాళ్ళకు ఉన్నాయి లేదా, ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి లేవా అని ఆ ఎథిక్స్ సంఘం అట ఆ సంఘం తెలుసుకున్నారట, పరీక్షించి తెలుసుకున్నారట. వారు అబద్ధికులు నువ్వు కనుకుంటారు. నిజంగా మనకు తెలుసండి ఈరోజు ఏది సత్యం ఏది అసత్యం చెప్పగలిగే గొప్ప స్థాయికి మనం వెళ్ళాలి. అప్పుడు మనం భక్తిలోంచి పక్కకి వెళ్ళిపోవాలి, లేకపోతే మనం వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ఈరోజు చాలా మంది అలా వెళ్ళిపోయారు. మీరు గమనించండి, 4 విషయాలు మనం చూస్తాం. ఈ 4 విషయాల కంటే 5వ విషయం చాలా ప్రాముఖ్యమైనది. మన భక్తి మార్గంలో దేవుడి చిత్తంలో ఉండాలంటే 5వది చాలా ప్రాముఖ్యమైనది. 5వది విధేయత. అవిధేయత ఉంటే మన దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళిపోతాం. ఇంకొక విచిత్రం ఏంటంటే పైన చెప్పిన 4 కూడా సాతానుకు కూడా తెలుసు. ఏంటండి? సాతానుకు కూడా తెలుసు. సాతాను ఈ 4 విషయాలు కూడా దానికి తెలుసండి. ఎగ్జాంపుల్, దైవజ్ఞానం సాతానికి ఉందా లేదా? దేవుడి యొక్క వాక్యాలు తెలుస్తుంది దానికి తెలుదా? లేఖనాలు తెలుస్తుందా? ఖచ్చితంగా తెలుసు. ఓకే, 2వ విషయం మనం చూసాం. 2వ విషయం మనం గమనించినట్లయితే వాక్యాలు కరెక్ట్గా అర్థం చేసుకోగలరు, అపార్థం చేసుకోరు. అర్థం చేసుకోగలరు ఎవరు? అది అర్థం చేసుకోగలరు, అపార్థం చేసుకోరు. మనం మూడో విషయం చూసినప్పుడు దెయ్యానికి దేవుడు అంటే విశ్వాసం ఉందా లేదా? లేదా అన్న ఉందా లేదా? దెయ్యంలో కూడా నమ్మి వణుకుచున్నవి. మీరు గమనించండి, వాటికి విశ్వాసం ఉంది. నరకంలో వేస్తాడని తెలుసు వాడికి నమ్ముతున్నాయి, నరకంలో వేస్తున్నాయి. దేవుడు గొప్పడు కూడా నమ్ముతున్నాయి. దెయ్యాలు కూడా విశ్వాసం ఉందండి అని మనం 4వ విషయం చూసాం. అబద్ధ బోధకులు ఎవరో నిజమైన బోధకులు ఎవరో సాధారణ తెలుసుదా? తెలీదా? అపోస్తల కార్యాలు మనం చూస్తే దెయ్యాల దగ్గరికి వెళ్ళి పౌలు గారి లాగే యాక్టింగ్ చేస్తారు కొంతమంది మనుషులు. అర్థమైందా? పౌలు గారి లాగే దెయ్యాలతో వదిలిపోయి వేసి నామాలు అంటే అప్పుడు దెయ్యాలు అంటాయి ఏసు ఎవరో మాకు తెలుసు, పౌలు ఎవరో మాకు తెలుసు, కానీ మీరెవర్రా భక్తి లేకుండానే మీరు ఆ స్థానాల్లో మీరు యేసుప్రభు పదాలు వాడుతున్నారని చెప్పి ఆ దగ్గరికి తిరిగి వాళ్ళ మీద దాడి చేస్తారు. కానీ దెయ్యాలకి అబద్ధ బోధకులు ఎవరో తెలుసు, రైతు బోధకులు ఎవరో తెలుసు. అంటే దెయ్యాలకి పైన ఉన్న 4 క్వాలిఫికేషన్స్ కూడా అవి కూడా ఉన్నాయి. కానీ వాటికి ఏంటి లేదంటే విధేయత లేదు. ఏంట్లేదండి? చెప్పిన మాట వినవాలి. దేవుడు చెప్పిన మాట వినాలి. దేవుడు అంటే నమ్మకమే. ఇప్పుడు చెప్పండి, ఈ 4 ఉండి కూడా మనకి ఒకవేళ విధేయత లేకపోతే, చెప్పిన మాట ప్రకారం జీవించకపోతే, ఆయన మాటకు లోబడకపోతే మనం దెయ్యాలతో సమానం అన్నమాట. కాబట్టి మనకి విధేయత ఉండాలి. విధేయత ఉండాలి. చూడండి, 1వ అధ్యాయం యాకోబు పత్రిక 22వ చూద్దాం. 5వది చాలా ప్రాముఖ్యమైనది విధేయత అండి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు అంటే మనం జస్ట్ వింటామంటే చెప్తారండి అంటే అవ్వదు. వాక్యం చెప్తారండి వింటారంటే అవ్వదు. వినువారే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవాలి. వాక్యం ప్రకారం ప్రవర్తించు వారిని ఉండండి. ఎవడైనా వాక్యం విని అంటే వినివాడు ఉంటే వాడు ఖచ్చితంగా వాడు మోసపోతాడు, వాడిని వాడే మోసం చేసుకుంటాడు. కాబట్టి మనం లోబడకపోతే, పాటించకపోతే, తెలుసుకుని కూడా మనం మోసం చేసుకొని భయంకర పాతాలకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే యేసు ప్రభులో మనం చూసినప్పుడు యేసు ప్రభు విధేయుడు. ఎవరికి విధేయుడు? దేవుడికి, దేవుడి చిత్తానికి, దేవుడి యొక్క వాక్యానికి, దేవుడి యొక్క ఆజ్ఞలకు ఆయన విధేయుడు. అంతేకాదు ఆయన గురించి ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఎబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివితే యేసు ప్రభువుని పరలోకంలో తండ్రి దేవుడు ఎందుకు అంగీకరించారంటే ఆ క్వాలిఫికేషన్ గురించి ఒకసారి మనం చూద్దాం. యేసు ప్రభు శరీరధారి దినములలో మహారోగంతోనూ కన్యలతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన కుమారుడి తాను పొందిన శ్రమల వలన విధేయతను యేసుక్రీస్తు వారి విధేయత నేర్చుకోవడం ఏంటి అంటే మానవ దేహములో దేవుడికి లోబడ్డం అనేది ప్రపంచానికి చూపించడం కోసం ఆయన ఆ పదాలు రాయబడ్డాయి. ఆయన విధేయత నేర్చుకోవడం కనుక అంగీకరించబడని రాయబడింది. కాబట్టి మన జీవితాల్లో దేవుడి యొక్క వాక్యానికి విధేయత లేకపోతే ఖచ్చితంగా మనం దేవుడి మార్గం నుంచి పక్కకు వెళ్ళిపోతాం. కాబట్టి మన జీవితాల్లో విధేయత. అంతేకాదు యేసు ప్రభు మనకి మాదిరి ఉంచిపోయి అని 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో. కాబట్టి ఖచ్చితంగా యేసు ప్రభు బాటలో మనం కూడా దేవుని యొక్క మార్గం నడవాలంటే మనకి ఖచ్చితంగా ఉండవలసింది ఏంటంటే విధేయత. కాబట్టి మొట్టమొదటిది దైవ జ్ఞానం ఉండాలి. రెండోది వాక్యాన్ని అపార్థం చేసుకోకూడదు.
కూడదు, అర్థం చేసుకోవాలి. అంతేకాదు మూడోది మనం గమనించినట్లయితే విశ్వాసం అనే డాల్ ఉండాలి, మనకి విశ్వాసం ఉండాలి. నాలుగోది అబద్ధ బోధలు ఏంటో సత్య బోధలు ఏంటో తెలుసుకోగలగాలి. ఐదోది మనకి విధేయత ఉండాలి. ఖచ్చితంగా ఇవన్నీ పాటించి ప్రభు మార్గంలో మనం ఉన్నాం. ప్రభు మార్గంలో ఉన్నామనుకుంటూ భ్రమలో ఉండి పక్కతో పడకుండా ఉండాలంటే ఇవన్నీ పాటించాలి. కాబట్టి పాటించే వారిగా ఉందాం. ప్రార్థన చేసుకోండి. స్తోత్రం వల్ల తండ్రి, నిజమే దేవ, మానవ లోకంలో మీ భక్తిలో ఉన్నాం. భక్తి పరులు అనుకుంటూనే తమకు తామే మోసపోయి ఇదిగో దేవ మీకు వ్యతిరేకంగా బ్రతికేవారు అనేక మంది ఉన్నారని మీ యొక్క వాక్యంలో నుంచి అందులో ఇస్కరియోతు యోధాను ఆనాటి శాస్త్రులు పరిశీలు దేవ మీ భక్తి పరులు అనే భావంలో ఉండి మీకు వ్యతిరేకంగా ఉండి ఆఖరికి మీ కుమారుడిని సిలువ వేసి తండ్రి మరి శాపానికి గురైనట్టుగా మేము చూసాం. దేవ సహాయం చేయండి. మీ యొక్క వాక్యాలు చెప్పడం వినటం మాత్రమే కాకుండా మేము లోబడి విధేయత కలిగి తండ్రి మీ యొక్క ఆత్మజ్ఞానంలో దేవ మేము ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి సాయం చేయమని, మేము జ్ఞానంలో సంపూర్ణులు కావాలని, భక్తిలో దేవ పరిపూర్ణతలోకి రావాలని మీరు ఆశపడుతుండగా ఇగో తండ్రి పరిపూర్ణమైన కుమారుని సారూప్యంలోకి మమ్మల్ని అందరినీ మీరు మలుస్తున్నారు, నడిపిస్తున్నారు. మీకు స్తోత్రాలు దేవ, సహాయం చేయండి. మేము తెలుసుకున్న సత్యాలు అనేక మందికి అందించే పాత్రలుగా మమ్మల్ని అందరినీ నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.